విత్తు నాణ్యత పంట దిగుబడిని నిర్దేశిస్తుంది. విత్తనం నాణ్యమైనది కాకపోతే పంట కాలం, పెట్టిన పెట్టుబడి అంతా వృధాగా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విత్తనాన్ని అందించి రైతులకు చేదోడుగా నిలుస్తోంది నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం. ప్రధాన పంట వరితో పాటు అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యపు పంటల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు చేరువ చేస్తున్నారు ఇక్కడి అధికారులు. వరి, కంది పంటల్లో మూల విత్తనం, ధృవీకరణ విత్తనాలను రైతులకు అందిస్తోంది. జిల్లాతో పాటు చుట్టుపక్కల రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నామని నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయంలో నాణ్యమైన విత్తనం అనేది మనకు దిగుబడుల మీద మంచి ప్రభావం చూపుతుంది. మనము పాటించే యాజమాన్య పద్ధతుల కంటే నాణ్యమైన విత్తనము ఒకటి మార్చుకోవడం వల్ల మనకు దాదాపు 15 నుంచి 20% పంట దిగుబడి పెంచుకోవచ్చు. ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రంలో నాణ్యమైన విత్తనం అనేది అన్ని పంటల్లో మేము ఉత్పత్తి చేసి రాయలసీమలోని రైతులకు, అదేవిధంగా ఇతర జిల్లాలోని రైతులకు కూడా సరఫరా చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ప్రధాన పంటలటువంటి వరి, చిరుధాన్య పంటలు, కందిలో మేలైన రకాలు, మినుము, శనగ, నూనె గింజల్లో తీసుకుంటే ప్రధానంగా వేరుశెనగ, కుసుమ, నువ్వులు ఇటువంటి పంటల్లో కూడా విత్తనోత్పత్తి చేస్తూ రైతుల యొక్క దిగుబడి పెంపొందించడంలో ఈ కృషి విజ్ఞాన కేంద్రము ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. ముఖ్యంగా తీసుకుంటే కర్నూలు, అదేవిధంగా నంద్యాల 2 జిల్లాల్లో తీసుకుంటే మనకు వరి ప్రధానమైన పంట. ఈ వరిలో మనకు రైతుకు కావలసిన ఫౌండేషన్ విత్తనం కానీ, సర్టిఫైడ్ విత్తనం కానీ మన కృషి విజ్ఞాన కేంద్రంలో మనం ప్రొడ్యూస్ చేసి వారికి అవసరమైన రైతులకు మళ్ళా విత్తనోత్పత్తి చేసుకునే దానికి కానీ, విత్తనోత్పత్తికి కాకుండా మళ్ళీ వేరే రైతులకు చేసుకొని ఇవ్వచ్చు. అదేవిధంగా దిగుబడి పెంపొందించేదానికి ఈ వరిలో మేలైన రకాలు ఉత్పత్తి చేసి సప్లై చేస్తూ ఉంటాము. మన జిల్లాలో తీసుకుంటే వర్షాధారం కింద కంది ప్రధాన పంట. ఈ కందిలో మన ప్రాంతానికి అనువైన రకాలు ముఖ్యంగా వర్షాధారపు నల్లరేగడి నేలకు కానీ, వర్షాధారపు ఎర్ర నేలకు కానీ అనువైన రకాలు మనం కృషి విజ్ఞాన కేంద్రంలో ఫౌండేషన్ విత్తనము, సర్టిఫైడ్ విత్తనము సప్లై చేసి ప్రొడ్యూస్ చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నాము. ఇందులో మనకు ఈ PRG 176 అనే రకము, ఇది ఉజ్వల అనే రకము. ఈ రకము మన ప్రాంతానికి బాగా అనువైంది. బెట్టను తట్టుకొని వర్షము తక్కువ పడినప్పుడు కూడా మంచి దిగుబడి ఇచ్చే రకము. అదేవిధంగా మన కందిలో దిగుబడి తగ్గేదానికి ప్రధాన కారణము మొగిలి మేయడము. అదేవిధంగా మనకు ఈ పంట చివరి దశలో బెట్టబోవడం వల్ల మనకు కంది దిగుబడులు తగ్గిపోతూ ఉంటాయి. ఈ 2 ప్రధాన కారణాలని మనం అధిగమించి మంచి దిగుబడి తీసుకునే రకాల్లో ఈ ఉజ్వల PRG 176 ముఖ్యమైనది. ఈ రకము విత్తనోత్పత్తి కూడా మేము గత 5-6 సంవత్సరాల నుంచి చేసి మన జిల్లాలోని రైతులకు, ఇతర జిల్లాలోని రైతులకు కూడా సరఫరా చేస్తున్నాము. మినుములో పల్లాకు తెగులను తట్టుకొని మనకు మంచి దిగుబడి ఇచ్చే రకాల్లో మన ప్రాంతానికి అనువైన రకాలు TBG 104 తిరుపతి మినుము. ఇది పాలిష్ రకము. ఇది అన్ని సీజన్లో మనము వేసుకోవచ్చు. ఈ రకము యొక్క విత్తనోత్పత్తి కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా VVN 8, వంబన్ 8 రకం కూడా మన ప్రాంతానికి బాగా అనువైనది, మంచి రకము. అదేవిధంగా చిరుధాన్యాలు, ఇప్పుడు మనకు చిరుధాన్య పంటలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మనకు వాతావరణ మార్పులను తట్టుకొని మనం వేసుకునే పంటల్లో చిరుధాన్యాలు ముఖ్యమైనవి. దీంట్లో మన కృషి విజ్ఞాన కేంద్రం ముఖ్యంగా కొర్రలో వివిధ రకాలను 55 రోజుల నుంచి 85 రోజులకు వచ్చే రకాలు ఈ కొర్రలో మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా సూర్యనంది అనే రకము, అదేవిధంగా మహానంది, రేనాడు, గరుడ ఇటువంటి రకాలన్నీ కూడా మన కృషి విజ్ఞాన కేంద్రంలో విత్తనము రైతులకు అందుబాటులో ఉంది.